మా పిల్లలు ఎప్పుడు కేఎఫ్సీ అని అడిగినా కూడా మేము చికెన్ తెచ్చినప్పుడు దాంట్లో వచ్చే లెగ్ పీస్‌లన్నీ తీసి పక్కన పెట్టి వాళ్ళ కోసం అయితే కేఎఫ్సీ చేస్తానండి. చాలామంది అనుకోవచ్చు కేఎఫ్సీ ఇంట్లో తయారు చేయడం చాలా కష్టమేమో, అమ్మో! దీనికి చాలా ఇంగ్రీడియెంట్స్ కావాలేమో, ఇదంతా ఎందుకు బయటికెళ్ళి తినేద్దాం అనుకుంటారు కదా! కాకపోతే మనం ఇంట్లో తయారు చేసుకుంది బయట కంటే చాలా టేస్ట్ బావుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా చికెన్ లెగ్ పీసులు నీట్‌గా శుభ్రం చేసుకొని దానికి 4 వైపులా కూడా కాట్లు పెట్టుకోవాలండి. కాట్లు పెట్టడం వల్ల మసాలా అనేది బాగా పడుతుంది. ఆ తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, అలాగే తందూరి మసాలా ఉంటే వేయండి, లేకపోతే ఆప్షనల్ అది. ఇంకా మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. మసాలాలన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాక వీటిని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక ప్లేట్ లో 2 స్పూన్ల మైదా, 4 స్పూన్ల కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్, ఇంకా మిక్స్డ్ యాప్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పులో ఒక ఎగ్ అయితే కొట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న లెగ్ పీసుల్ని ఈ ఎగ్ లో డిప్ చేసి అలాగే పిండిలో ముంచుకొని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, సింపుల్ గా ఇంట్లోనే కేఎఫ్సీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోయింది.